ఏపీ బీజేపీ సమావేశంలో కోర్ కమిటీ నిర్ణయాలపై ఆ పార్టీ నేత పురంధరేశ్వరితో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, రానున్న రోజుల్లో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే అంశంపై ముఖ్య నేతలంతా కూడా చర్చించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, స్పెషల్ స్టేటస్తో పాటు కేంద్ర సాయంపై భిన్నమైన ప్రకటనలు, విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్న అంశాలు మనం సీనియర్ నేత పురంధరేశ్వరి గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఈరోజు మీటింగ్ అవుట్పుట్ ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు? ప్రధానంగా కోర్ కమిటీ మీటింగ్ అనేది చాలా పీరియాడికల్ గా జరిగేటువంటి సహజమైనటువంటి మీటింగ్. అది సహజంగా ఆ మీటింగ్లు ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా విస్తరించాలి అనేటువంటి అంశాల మీద చాలా డీప్ గా విశ్లేషణ జరిగింది, రివ్యూ జరిగింది. సో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి రావడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాల మీద కూడా కొంతమేరకు డిస్కషన్ అయితే ఖచ్చితంగా జరిగింది. సెంట్రల్ అసిస్టెన్స్ అంటే కేంద్ర సాయం విషయంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు. మీ మిత్రపక్ష నేతలు సీఎం చంద్రబాబు కూడా కొంత అనుకున్న స్థాయిలో సాయం అందట్లేదని ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా వీటికి ప్రజలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మీరు సమాధానం చెప్పబోతున్నారు? సమాధానం చెప్పుకోవాల్సింది మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మా అంతరాత్మకి. అక్కడికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మేము ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నామని సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. జయంత్ సిన్హా గారి లెటరు అంటే ఎంఓఎస్ ఫైనాన్స్ ఆనాడు రాజ్యసభలో అవంతి శ్రీనివాస్ గారు రేజ్ చేసినటువంటి క్వశ్చన్ కి వారు రాసినటువంటి సమాధానం, ఇచ్చినటువంటి సమాధానం మీద ప్రధానంగా చర్చ జరిగింది. దానిలో ఏమిటంటే 14th ఫైనాన్స్ కమిషన్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, పార్లమెంట్ పాస్ చేసి ఫామ్ చేసినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని అప్పుడు కంప్లీట్ గా పార్లమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే పార్లమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎవరు కూడా ఏమి దానికి భిన్నంగా ప్రధానమంత్రి గారు కూడా చేసేటువంటి విషయం ఉండదు. ఆ నేపథ్యంలోనే అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి 11 రాష్ట్రాలు ఏవైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద ఉన్నాయో వాటి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండదు అనేటువంటి నిర్ధారణ అంటే ఉన్నటువంటి రికమెండేషన్ ని 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వటం, పార్లమెంట్ యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న పదాన్ని వాడలేనటువంటి సందర్భంలో దానికి అనుగుణంగా మేము వెళ్ళలేనటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్పెషల్ స్టేట్ గా కన్సిడర్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా సహకారాన్ని అందించాలి అనేటువంటి విషయం మీద గవర్నమెంట్ దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే రెవెన్యూకి సంబంధించినటువంటి సపోర్ట్ కి 2014, 15, 16 కి సంబంధించి 6,000 కోట్ల పైచిలకు, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ అసిస్టెన్స్ కి సంబంధించి దగ్గర 7,000 పైచిలకు కోట్లు గ్రాంటు, దానికి సంబంధించి 7,000 పైచిలకు కోట్లు ఇవ్వటం జరిగింది. ఇంకా అది కాకుండా అన్ని విధాలా కూడా సహకరించడానికి ఈనాడు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఇవన్నీ రిలీజెస్ గురించి మాట్లాడుతున్నాం, ఇట్ ఇస్ నాట్ అలొకేషన్. రిలీజెస్ జరిగిపోయాయి కనుక ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తుందో ఖచ్చితంగా వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉంది. బీజేపీని ఒక దోషిలా చూపించే ప్రచారం జరుగుతోందని నేతలు చెప్తా ఉన్నారు. ప్రజల్లో కూడా బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతుంది అనేటటువంటి భావన కలుగుతుంది. దీనికి ఏ రకమైనటువంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు దీనిపై? ఇవాళ మీ దగ్గరికి వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. మీడియా ఇస్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మీడియా వారు మా వాణిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకు. కొంత డిలే అయినట్టుంది మేడం? డిలే లేదండి, మేము మొదటి నుండి మేము చెప్తానే ఉన్నాం. అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ గివింగ్ ద ఇంపార్టెన్స్ అనేది మా అందరి యొక్క అభిప్రాయం కూడా. మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్రం ఇస్తున్నటువంటి సహకారం కానీ చేస్తున్నటువంటి సాయంపై ప్రచారం చేసుకోవడంలో బీజేపీ శ్రేణులు నేతలు విఫలమయ్యారనే వాదన కూడా పార్టీలోనే వినిపిస్తాం. దీనిపై ఏమంటారు? లేదండి, ఎప్పటికప్పుడు బీజేపీ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు, విషయాలన్నీ కూడా చెప్తున్నాను. 7 మండలాలు కలిపారు అనేటువంటి విషయం బీజేపీ నేతలు శ్రేణులు చెప్తానే ఉన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న పదాన్ని వాడలేకపోవచ్చు కానీ అన్ని విధాలా ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తామని చెప్పి నేతలు శ్రేణులు కూడా చెప్తూనే ఉన్నారు. సో ఇవాళ కొత్తగా బీజేపీ తెర మీదకి వచ్చి ఏదో చెప్పడం మొదటి నుండి చెప్తూనే ఉంది, కాకపోతే ఆ ఇంపార్టెన్స్ రాలేదనేది మేము భావిస్తున్నాం. ప్రజలు పూర్తిగా స్పెషల్ స్టేటస్ లేకపోతే మనుగడ లేదు అనే స్థాయిలో జరుగుతున్న రాజకీయ ప్రచారంపై మీరేమంటారు? నేను ఇందాక చెప్పాను కదండి, ఏ రకంగా కావాలి. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ అసిస్టెన్స్ కావచ్చు, బిల్లులో లేదు. బట్ స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక స్పెషల్ స్టేట్గా కన్సిడర్ చేస్తూ అంటే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో
ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కనుక ఏ విధంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోసం చేయలేదు. ఇక మున్ముందు అన్ని విధాలా కూడా సహకారాన్ని అందించడానికి రెడీగా ఉంది. పోలవరంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు సీనియర్ నేతలు సైతం. ప్రాజెక్టు ఎందుకు నిధులు పెంపకం జరిగింది, లేకపోతే టెండర్ల విషయంలో కానీ పనితీరులో కానీ అనేక అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏమంటారు ఓవరాల్గా పోలవరం ప్రాజెక్టు వర్క్ ప్రోగ్రెస్ మీద మీరు ఏమంటారు? మీ పార్టీ ఎలా భావిస్తా ఉంది? చాలా అనుమానాలు ఉన్నటువంటి సందర్భంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా క్రాస్ ద టేబుల్ కూర్చుని ఏమన్నటువంటి విషయాలు వివరాలు కావాల్సి ఉంటే ఖచ్చితంగా అడగటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యొక్క వారిని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోకుండా ఎనీ ఎడిషన్స్ డిలీషన్స్ టు ద ప్రాజెక్ట్ జరగకూడదన్నా కూడా జరిగిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు పట్టిసీమ పోలవరంలో ఒక భాగం అని చెప్పారు, కాదు దాని మీద వివరణ ఇవ్వండి. సో ఇటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడుగుతుంది. ఆ వివరణ వచ్చిన తర్వాతే జరగవలసినటువంటి రీఇంబర్స్మెంట్ కావచ్చు, ఇవ్వాల్సినటువంటి సహకారం కావచ్చు జరుగుతుంది. చివరిగా కొంత సంఘర్షణ కనిపిస్తా ఉంది బీజేపీ టీడీపీ నేతల మధ్య. గత కొద్ది రోజులు వస్తుంది కొంత కాన్ఫ్లిక్ట్ కనిపిస్తా ఉంది. కారణం ఏమై ఉండొచ్చు అంటారు? కొన్ని విషయాల మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే మా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూర్చుని వాటన్నిటినీ కూడా ఐరన్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. లెట్ us see. థ్యాంక్ యూ మ్యామ్. ఇది పురంధరేశ్వరి చెప్తా ఉన్నారు. ఏదైతే కేంద్ర సాయం ఉందో దానిపై మొదటి నుంచి కూడా వివరిస్తున్నాము. దాన్ని మరికొంత విస్తృతంగా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. స్పెషల్ స్టేటస్ అంశానికి సంబంధించి వాస్తవాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తామని పురంధరేశ్వరి చెప్తా ఉన్నారు. మరోవైపు పోలవరంతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి అనేక అనుమానాలు ఉంటే నిరంతర సంప్రదింపుల ద్వారా వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉందని బీజేపీ టీడీపీ నేతల మధ్య గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి అనుమానాలు కూడా ఆ పార్టీ అధ్యక్షుల స్థాయిలో చర్చల ద్వారా సమసిపోతాయని పురంధరేశ్వరి చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం విజయవాడ.